హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ అండ్ పీజీ 2026 సంబంధించి రీసెంట్గా ట్రెండ్ అవుతున్న న్యూస్ ఏదైతే ఉందో, ఏ కేటగిరీ సీట్స్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో ఉండవు 2026 నుంచి అని. సో ఇది మనకు తెలంగాణ నుంచి ఒక నోటీస్ వచ్చింది. అది కూడా టీఎస్ఎఫ్ఆర్సి వాళ్ళు, ఓకే, టీజీఎఫ్ఆర్సి. సో తెలంగాణ స్టేట్ అథారిటీ ఆఫ్ ఫీజ్ రెగ్యులేషన్ కమిటీ వాళ్ళు ఇచ్చిన ఒక నోటీస్, అది గవర్నమెంట్కి సబ్మిట్ చేశారు. సో దాంట్లో ఏ మ్యాటర్ ఉంది, అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా న్యూ ఎఫ్ఆర్సి ఉందా, సో ఆంధ్రప్రదేశ్లో కూడా ఫీ చేంజెస్ అవుతాయా, సో యూజీ వాళ్ళకి పీజీ వాళ్ళకి ఏ కేటగిరీ సీట్స్ ఉండవా, అసలు దీని వెనకాల ఉన్న హిస్టరీ ఏంటి అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఎవరైతే నీట్ యూజీ పీజీ 2026 ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఆస్పిరెంట్స్ యాజ్ వెల్ యాజ్ పేరెంట్స్, మీరు ఎవరు కూడా టెన్షన్ పడకండి, ఓకేనా. ఏ కేటగిరీ ఉండదు అని కానీ, ఏ కేటగిరీ సీట్స్ తీసేస్తారని కానీ ఉండదు. దానికి సంబంధించిన కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది నేను ఇస్తాను, ఓకే. సో ఫస్ట్ టైం మీరు విజన్ అప్డేట్ని చూస్తున్నట్లయితే, మేము ఒక 6 years నుంచి నీట్ యూజీ పీజీ క్యాండిడేట్స్ని సో గైడ్ చేస్తాం ఛానల్ నుంచి. సో మీకు కానీ లేకపోతే మీ పిల్లలకి కానీ ఒకవేళ కంప్లీట్గా విజన్ అప్డేట్ నుంచి సర్వీసెస్ కావాలి, సో విజన్ అప్డేట్ నుంచి గైడెన్స్ కావాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కింద ఉన్న నెంబర్ని కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని మొత్తం చూడండి. వీడియో మొత్తం చూసి ఎవరైతే ఈ ఏ కేటగిరీ సీట్స్ తీసేస్తున్నారు అనే దానికి యాంటీగా ఉన్నారో ప్రతి ఒక్కరు లైక్ చేయండి. చూద్దాం ఎంతమంది దీన్ని ఆపోజ్ చేస్తున్నారు, ఓకేనా. సో మీరు ఇచ్చే లైక్ అనేది చాలా ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అయ్యే విధంగా 2026 ఆస్పిరెంట్స్ ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా రీచ్ అవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. అక్కడ కూడా మనం డిస్కస్ చేయొచ్చు. లేదంటే నేను ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాను, అందులో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మాట్లాడుకుందాం. సో జనరల్గా తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజ్ రెగ్యులేషన్ కమిటీ నుంచి ఈ లెటర్ అనేది ఎప్పుడో వచ్చింది, 1 month బ్యాకే వచ్చింది. అప్పటి నుంచి ఎందుకు మాట్లాడలేదంటే, పేరెంట్స్ని స్టూడెంట్స్ని ఎందుకు టెన్షన్ పెట్టడం, ఎట్లాగూ ఇది ఇంప్లిమెంట్ అవ్వదు, ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితి లేదు, అంత సీన్ అనేది గవర్నమెంట్కి ఉండదు. అంతలా చేసి గవర్నమెంట్ ఏ కేటగిరీ సీట్లు తీసేసే అథారిటీ లేదు. సో అసలు గవర్నమెంట్కి ఉన్న అథారిటీ ఏంటి, అసలు ఏ కేటగిరీ సీట్స్ అంటే ఏంటి, అసలు బి కేటగిరీ సీట్స్ అంటే ఏంటి, అసలు ఇది ఒక తెలంగాణకే ఉంటుందా, ఆంధ్రప్రదేశ్కి ఉంటుందా అనే ముందు, సో దీనికన్నా ముందు మనం ఒకసారి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ 3 yearsకి, ఓకే, ఎవ్రీ 3 yearsకి ఫీజు రెగ్యులేషన్ కమిటీస్ ఉంటాయి. ఇవి మనకు ఫీజుని డిసైడ్ చేస్తాయి. నాట్ ఓన్లీ మెడికల్, సో మనకు ఇంజనీరింగ్ కానీ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ప్రతి దానికి మనకు ఫీజు రెగ్యులేషన్ కమిటీ అనేది ఒక ఫీని డిసైడ్ చేస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు ఏపీ తెలంగాణకు సంబంధించి మాట్లాడుకుందాం. సో ప్రజెంట్ మన దగ్గర తెలంగాణ నోటీసే ఉంది, ఏపీలో నోటీస్ లేదు. అది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, తెలంగాణలో 2023లో ఫీజు రెగ్యులేషన్ కమిటీ అనేది 2023-2026కి ఒక జీవోని రిలీజ్ చేసింది. యూజీలో అండ్ పీజీలోకి సంబంధించి సపరేట్ జియోస్ ఫీజు ఎంత ఉండాలని డిసైడ్ చేసింది. అండ్ ఏపీలో కూడా 2023-2026 వరకు ఈ 3 yearsకి కూడా బ్లాక్ పీరియడ్కి మనకు జియోస్ ఇవ్వాలి. కానీ వాళ్ళు ఈ 3 yearsకి జియోస్ ఇవ్వలేదు, ఓకేనా. ఇవి సపరేట్గా ఎవ్రీ ఇయర్ 2023కి, 2024కి, 2025కి సపరేట్గా ఇస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు కూడా ఏపీలో 2026-2028, ఓకేనా, సో 2029 ఈ జియో వస్తుంది. తెలంగాణలో కూడా 2026-2029 జియో వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, ఓకేనా. సో కాబట్టి ఏపీ ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు, ప్రజెంట్ తెలంగాణ ఉంది కాబట్టి తెలంగాణ గురించి మాట్లాడుకుందాం. యాజ్ వెల్ యాజ్ అది ఆంధ్రప్రదేశ్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు ఆంధ్రప్రదేశ్ కూడా సేమ్ కంటెంట్ని యూజ్ చేయొచ్చు, ఓకేనా. సో ఇది నేను ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇప్పుడు మనకు 2026 అంటే 2025-2026 బ్లాక్ పీరియడ్కి మనకి ఏదైతే ఫీజు అని ఉందో ఆ ఫీజు అనేది అయిపోయింది, ఆ జియో అనేది ఎక్స్పైర్ అయింది. సో కాబట్టి ఏం కావాలి, మనకు 2026 నుంచి 2029కి మళ్ళీ న్యూ ఫీజెస్ అనేవి రావాలి, ఓకేనా. ఇవి మనకు ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో ఉన్న ఫీజెస్ని డిసైడ్ చేయడం కోసం అడ్మిషన్ అథారిటీ, అంటే గవర్నమెంట్ కాలేజ్ అయినా ప్రైవేట్ కాలేజ్ అయినా డిసైడ్ చేయడానికి సో మనకు ఫీజు రెగ్యులేషన్ కమిటీ ఎవరైతున్నారో వాళ్ళు ఫామ్ అయ్యి మనకు ఈ ఫీజెస్ అనేవి రిలీజ్ చేస్తారు. అయితే ప్రాబ్లం అనేది ఇక్కడ రాలేదు. దీనికన్నా ముందు అసలు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ సంబంధించి సీట్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుందని మాట్లాడుకుందాం, ఓకేనా. సో ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకు స్టేట్ గవర్నమెంట్ చేస్తాయా, మనకు ఆల్ ఇండియా కోటా నుంచి ఉంటుందంటే ఎన్ఎంసి యాక్ట్లోనే ఉంది. ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో 100 సీట్లు ఉంటాయి, ఓకేనా. ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో 100 సీట్లు ఉంటే 50 సీట్లు అనేవి ఏ కేటగిరీలో ఉంటాయి, ఓకేనా. 50 సీట్లు అనేవి ఏ కేటగిరీలో ఉంటాయి. వీటిని మనకు కాంపిటెంట్ అథారిటీ కోటా అంటారు మన దగ్గర, ఓకేనా. సో ఇవి ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి, గవర్నమెంట్ వదిలేండి మొత్తమే. సో మిగతా 35 సీట్స్ అనేవి బి కేటగిరీ సీట్స్ అంటారు,
ఓకేనా. మిగతా 15 సీట్స్ వచ్చేసరికి సి కేటగిరీ సీట్స్ అంటారు, వీటిని ఏమో మేనేజ్మెంట్ కోటా సీట్స్ అంటారు. ఓకేనా. సో ఇవి ఏ కేటగిరీ సీట్స్, ఇవి మనకు మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన సీట్స్. అయితే ఇప్పుడు ఇష్యూ ఎక్కడ వచ్చింది గుర్తుపెట్టుకోండి, ఈ 50% ఆఫ్ ద సీట్స్ ఉంటాయి కదా ఏ కేటగిరీ సీట్స్, ఇవి కంప్లీట్ గా తీసేస్తున్నారు అని మనకు వస్తుంది, న్యూస్ వస్తుంది. కానీ ఈ 50% ఆఫ్ ద సీట్స్ తీసేసే అధికారం గవర్నమెంట్కి లేదు, ఎవరికీ లేదు. ఎందుకంటే ఎన్ఎంసి యాక్ట్ లోనే మనకు ఏ కేటగిరీ సీట్స్ ఏవైతే ఉన్నాయో 50% ఆఫ్ ద సీట్స్ ఉండాలి ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో అని చెప్పే మనకు ఎన్ఎంసి యాక్ట్ అనేది తీసుకొచ్చారు, ఆయన నీట్ లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ సీట్స్ అనేవి తీసేసే అధికారం ఎవరికీ ఉండదు, ఇవి మెరిట్ కోటా సీట్స్ అలానే ఉంటాయి, అండ్ ఇవి మేనేజ్మెంట్ కోటా సీట్స్ కూడా అలానే ఉంటాయి. అయితే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కున్న అధికారం ఏంటంటే వీటికి ఫీజు ఫిక్స్ చేసే అధికారం ఉంటుంది అంతే, తీసేసే అధికారం ఉండదు. ఏ క్యాట్ కంప్లీట్ గా తీసేసే అధికారం స్టేట్ గవర్నమెంట్స్ కి ఉండదు. సో మనకు అది ఏపీలో అయినా తెలంగాణలో అయినా యూజీ అయినా పీజీ అయినా, ఓకేనా. సో అధికారం ఎక్కడ ఉంటుంది అంటే ఈ మేనేజ్మెంట్ కోటాకు కానీ ఈ కన్నర్ కోటా ఏ క్యాట్ కానీ ఫీజులు ఫిక్స్ చేసే అధికారం స్టేట్ గవర్నమెంట్ కి ఉంటుంది, ఓకేనా. ఎంత ఫీజు ఉండాలనే అధికారం స్టేట్ గవర్నమెంట్ కి ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏంటి 2026, 2029 కి ఫీజు అనేది ఫిక్స్ చేయాలి. ఈ ఫీజు అని ఫిక్స్ చేసే టైంలో సో మనకు తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేషన్ కమిటీ నుంచి సో మనకు తెలంగాణ సెక్రటరీ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కి ఒక నోటీస్ వెళ్ళింది, ఒక లెటర్ వెళ్ళింది. ఈ లెటర్ లో ఏం మెన్షన్ చేసిందంటే రిట్ పిటిషన్ నెంబర్ 5779 ఆఫ్ 2017 ప్రకారం, ఓకేనా, 2017 ప్రకారం హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ ఏం చెప్తుందంటే ఏ కేటగిరీ అండ్ బి కేటగిరీ అండ్ సి కేటగిరీకి ప్రైవేట్ లో సపరేట్ ఫీజెస్ ఉన్నాయి, అలా సపరేట్ ఫీజెస్ అనేవి ఉండకూడదు, సో అది అన్యాయం లాంటిది. సో కాబట్టి ఏ అండ్ బికి ఒకటే ఫీజు పెట్టండి అని ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి, దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఇవ్వండి అంటూ సో మనకు ఫీజు రెగ్యులేషన్ కమిటీ అంటే గవర్నమెంట్ కి ఒక లెటర్ పెట్టింది. సో కంప్లీట్ గా దీన్ని చదివి పాయింట్ టు పాయింట్ చెప్పడం కన్నా ఇది మీకు అర్థమయ్యే భాష ఇది అనమాట. అంటే మన దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో గవర్నమెంట్ ఫీజు ఏ కేటగిరీ ఫీజు 60,000 ఉంది, బి కేటగిరీ ఫీజు 11.5 నుంచి 13 lakhs వరకు ఉంది, సి కేటగిరీ ఫీజు దీనికి డబుల్ ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే ఒకే కాలేజీలో చదువుతున్న 3 రకాల క్యాండిడేట్కి డిఫరెంట్ ఫీజెస్ అనేవి ఇవ్వడం తప్పు. సో దానికి అంటే ఇక్కడున్న జడ్జ్మెంట్ ప్రకారం తప్పు. సో కాబట్టి ఈ రిట్ పిటిషన్ నెంబర్, ఓకేనా, 5779 ఆఫ్ 2017 ప్రకారం సో ఫీజెస్ అనేవి ఏ కేటగిరీకి బి కేటగిరీకి ఒకేలాగా ఉండాలని హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది. దాన్ని ఏం చేద్దాం చెప్పు అని టిఎస్ఎఫ్ఆర్సి వాళ్ళు సో గవర్నమెంట్ కి ఒక లెటర్ పంపించారు, ఓకేనా. సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇప్పుడు టెన్షన్ స్టార్ట్ అయింది ఏంటంటే ఏ కేటగిరీ పోదు, ఓకేనా, ఏ క్యాట్ సీట్స్ అనేవి పోవు, ఏ క్యాట్ సీట్స్ అలానే ఉంటాయి, మెరిట్ లానే ఉంటుంది. కానీ ఏ క్యాట్ సీట్ వచ్చిన తర్వాత ఫీ ఎంత కట్టాలనేది క్వశ్చన్, ఓకేనా. బి కేటగిరీ ఫీ ఎంత మనం కట్టాలా అంతే ఉంటుందా అంటే 100% ఉండదు, ఓకేనా, 100% ఉండదు. దీన్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే దీన్ని ఛాలెంజ్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ కోర్ట్స్ కూడా మనం ఛాలెంజ్ చేసుకోవచ్చు. సో కోర్ట్స్ కూడా ఫీజు విషయంలో మాక్సిమం 99% స్టూడెంట్స్ ఫేవర్ గానే ఉంటాయి, ఓకేనా. అసలు యాక్చువల్గా ఈ రిట్ పిటిషన్ దేనికి సంబంధించిందంటే కంప్లీట్ గా యూజీకి సంబంధించింది కాదు, పీజీలో దాంట్లో సంబంధించిన విషయం, ఓకేనా, పీజీకి సంబంధించింది. యాక్చువల్ పాయింట్ ఏంటి అని అంటే సో కాలేజీలకు సంబంధించి కాలేజీలు రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే అన్ని కాలేజీలకు ఒకే రకమైన ఫీజు అనేది ఉండకూడదు, ఓకేనా. సేమ్ ఫీజు అనేది ఆల్మోస్ట్ అన్ని కాలేజీలకు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ కాలేజ్ 1 ఉంది అనుకోండి, టాప్ కాలేజ్ 10 ఉంది అనుకోండి. సో 10th కాలేజ్ ఒకటే ఫీజు, టాప్ 1 కాలేజ్ ఒకటే ఫీజు ఉండొద్దు అనే దాని మీద ఇది ఉందన్నమాట, ఓకేనా. వాళ్ళ అప్పుడు ఫైల్ చేశారు 2017 నుంచి ఫైల్ చేస్తే సో దానికి సంబంధించి ఇప్పుడు జడ్జిమెంట్ లో ఒకే ఫీజు ఉండకూడదు అని వచ్చింది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ గవర్నమెంట్ కాస్త ఏ కేటగిరీని అలానే ఉంచి ఏ కేటగిరీకి ఒక 10 lakhs, బి కేటగిరీకి ఒక 10 lakhs అంటే 11 lakhs ఉంది, ఇక్కడ 11 lakhs ఫీజు చేస్తే సో ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా దీన్ని? ఎవరైనా యాక్సెప్ట్ చేయరు. పోనీ గవర్నమెంట్ అలాంటి బ్లెండర్ మిస్టేక్ చేస్తుందా? చేయదు, ఓకేనా. ఏ గవర్నమెంట్ కూడా అంత పెద్ద బ్లెండర్ మిస్టేక్ అనేది చెయ్యదు కూడా. అంటే డైరెక్ట్ 60,000 ఉన్న ఫీజుని 10 lakhs ఫీజు చేస్తుందా? చేయదు. సో ఇప్పుడు ఛాలెంజ్ చేస్తుంది, ఆర్డర్ని ఛాలెంజ్ చేస్తారు, గవర్నమెంట్ తరపునే ఆర్డర్ని ఛాలెంజ్ చేస్తారు, నో ప్రాబ్లం దాంట్లో. ఎందుకంటే ఎంత నెగిటివ్ ఉంటుంది చూడండి, సొసైటీలో ఉన్న ఎవరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయరు. ఏ కేటగిరీ ఖచ్చితంగా పోదు, గుర్తుపెట్టుకోండి. ఏ కేటగిరీ ఫీజు అనేది మారుతుంది, కానీ అది 10 lakhs మారుతుంది అనేది మాత్రం ఊహించకండి. అంటే బి కేటగిరీ ఫీజు లాగా మాత్రం అవ్వదు, ఓకేనా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అదేవిధంగా పీజీకి సంబంధించి 7.4 lakhs ఉంది ఇప్పుడు ఫీజు, 23 lakhs బి కేటగిరీ ఫీజు ఉంది. సో ఏ కేటగిరీ ఫీజు 7.4 lakhs అవుతుందా? అవ్వదు.
సో అంత పెద్ద డెసిషన్ అనేది గవర్నమెంట్ తీసుకోదు. సో కాబట్టి పేరెంట్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో టెన్షన్ పడాల్సిన పని లేదు ఇప్పుడే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే టెన్షన్ పడి మీ ప్రిపరేషన్ లాస్ చేసుకోకండి. ఇప్పుడు దీని గురించి ఆలోచించకండి. ఒకవేళ మనకు గవర్నమెంట్ గనక ఇలాంటి డెసిషన్ తీసుకుంటే సో కోర్ట్స్ ఉన్నాయి, మనం ఛాలెంజ్ చేయొచ్చు. సో ఈవెన్ కౌన్సిలింగ్ అయినా ఆపుకోవచ్చు, నో ప్రాబ్లం. అది కంప్లీట్ గా కోర్ట్స్ అనేవి స్టూడెంట్స్ ఫేవర్ గానే ఉంటాయి. ఇప్పుడు దీని గురించి ఎక్కువగా స్ట్రెస్ తీసుకొని ఆలోచించకండి. ఏమవుతుంది అంటే రోజు రోజుకి ఇంట్రెస్ట్ రోజు రోజుకి ఏమవుతుంది అంటే టెన్షన్ పెరిగిపోతా ఉంటది. సో ఏం జరుగుతుందేమో ఫీజు పెరుగుతుందేమో, సీట్ రాదేమో, ఇలాంటి అస్సలు ఆలోచించకండి. ఓకేనా, మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో మీరు పేరెంట్స్ అయితే మీ పిల్లలకు చెప్పండి, అసలు దీని గురించి మర్చిపోండి, చదువుకోండి. సో గవర్నమెంట్ తీసుకునే డెసిషన్ స్టూడెంట్స్ ఫేవర్ గానే ఉంటుందనే మోటివేట్ చేయండి. అలా అయితేనే వాళ్ళు ఎలాంటి టెన్షన్ లేకుండా ఉంటారు. సో కాబట్టి కంప్లీట్ గా ఏ కేటగిరీ తీసేస్తున్నారు అనే పాయింట్ ఏదైతే ఉందో అది మీ పిల్లల మైండ్ లో ఉంచకండి. ఏ కేటగిరీ ఉంటుంది, నేను మెరిట్ లో పాస్ అవుతాను, మంచి ర్యాంక్ తెచ్చుకుంటాను, నాకు సీట్ వస్తుంది అనే పాయింట్ లో ఉండండి. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీని వెనకాల ఏమేమి ఉన్నాయి, అసలు రూల్స్ రెగ్యులేషన్స్ ఏమేమి ఉన్నాయి అనేది మాట్లాడుకుందాం. ఇప్పుడు మీకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చింది కదా. సో వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఆర్సి ఇది మాత్రం ఇంప్లిమెంట్ అవ్వదు. సో దీని గురించి పెద్దగా టెన్షన్ పడకండి. ఒకవేళ ఇంప్లిమెంట్ అయినా ఊరుకునే పరిస్థితి అయితే లేదు. ఓకేనా, పిల్లల తరపున కానీ పేరెంట్స్ తరపున కానీ. సో అది ఫైట్ చేయొచ్చు ఎలా అయినా. ఇప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి అనే దానికోసమే ఈ వీడియో చేస్తున్నా. నేను ఎప్పుడో ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని, కానీ కొత్తగా మనం దీన్ని తీసుకెళ్లి స్టూడెంట్స్ ఇబ్బంది పెట్టడం ఎందుకని ఆగలేదు. అయితే దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అసలు ఎలాంటి రూల్ ఉంది అని చెప్తాను. ఓకేనా, 2022లో మీరు ఎవరైనా చూస్తే, ఓకేనా, లేదా 2021 ఎండింగ్లో మీకు ఎవరికైనా గుర్తుందో లేదో, ఇందులో ఉన్న మాట్లాడే వాళ్ళలో చాలా మందికి, చూసే వాళ్ళలో అంతకు ముందు అసలు నీట్ గురించి అవగాహన కూడా లేదు. ఓకేనా, 2021లో ఒక పబ్లిక్ మీటింగ్ లోనే సో మనకు పిఎం నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన క్లియర్ గా చెప్పేశాడు, 50% ఆఫ్ ద ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో ఉన్న సీట్స్ అనేవి గవర్నమెంట్ కోటాలో ఉండాలి, గవర్నమెంట్ ఫీజులోనే తీసుకోవాలి అంటూ దీనికి ఒక సర్క్యులర్ అనేది 2022లోనే రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా. సో అప్పుడు దీన్ని ఆపోజ్ చేసినాయి కేవలం డీమ్డ్ కాలేజ్ మాత్రమే ఆపోజ్ చేసినాయి. ఓకేనా, ప్రైవేట్ కాలేజ్ ఆపోజ్ చేయలేదు. ఎందుకు ప్రైవేట్ కాలేజ్ ఆపోజ్ చేయలేదు అంటే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో ప్రతి స్టేట్ లో కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లో 50% ఆఫ్ ద సీట్స్ అనేవి ఏ క్యాట్ లోనే ఉంటున్నాయి. ఓకేనా, ఆల్మోస్ట్ సిమిలర్ టు సో మన గవర్నమెంట్ ఫీజు లానే ఉంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు తెలంగాణలో 60,000 ఫీజు ఉంది. ఓకేనా, 60,000 ఫీజు ఉంది. సో ఈ 60,000లో ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి, ఓకేనా, ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి పే చేయలేని పరిస్థితిలో ఉండి ఫీజు రియంబర్స్మెంట్ కి ఎలిజిబిలిటీ ఉంటారో ఈ ఫీజు అనేది వాళ్ళకి వచ్చేస్తుంది. అంటే కొన్ని కాలేజ్ ఇవ్వట్లేదు, కానీ జనరల్ గా అయితే ఈ ఫీజు అనేది వచ్చేస్తుంది. ఓకేనా, మనం ఎందుకు ఇవ్వట్లేదు అనే కాలేజీలు అడగాలి. చాలా కాలేజీలు ఇస్తున్నాయి, కొన్ని కాలేజీలు ఇవ్వట్లేదు, కానీ మాక్సిమం నెంబర్ ఆఫ్ కాలేజీలు ఇస్తున్నాయి. ఓకేనా, దీన్ని మనం కాలేజీల గురించి క్వశ్చన్ చేయొచ్చు. కానీ 50% ఆఫ్ ద ఫీజుకి సో మనకు గవర్నమెంట్ నుంచి ఫీజు రియంబర్స్మెంటే వస్తుంది. ఇది ఏపీలో ఎవరు పట్టించుకోవట్లేదు. ఏపీలో 15,000 ఫీజే ఉంది. సో మనకు వాళ్ళు ఎక్కువ ఫీజు తీసుకుంటున్నారు, కానీ సో తెలంగాణలో మాత్రం ఇది ఫీజు రియంబర్స్మెంట్ కిందికి వచ్చేస్తుంది. ఓకేనా, సో కాబట్టి ఇది ఫ్రీ అయిపోతుంది 50% ఆఫ్ ద సీట్స్. అంటే ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్, ఎలిజిబుల్ లేరండి, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ రాదు అంటే దాన్ని మనం క్వశ్చన్ చేయలేం. కానీ సో ఎవరైతే కట్టుకోలేని పరిస్థితులు ఉంటారో, ఫీజు కట్టలేని పరిస్థితులు ఉంటారో వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఫెసిలిటీ అనేది తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. 15,000 రూపీస్ వరకు వస్తుంది. దాంతోపాటు వసతి దీవెన ఉంటుంది, అదొకటి మనకి హాస్టల్ ఫీజెస్ కూడా వస్తాయి. ఓకేనా, చాలా స్టేట్లలో ఆల్మోస్ట్ ఈ ఫీజుని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో డీమ్డ్ వాళ్ళు దాన్ని ఆపోజ్ చేస్తారు, అది అక్కడికి ఆగిపోయింది. అయితే ఆ నోటీస్ ని మీకు చూపిస్తాను చూడండి. సో ఇదే నోటీస్, ఆఫీస్ మెమోరాండం, గైడ్లైన్స్ ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ ఫీస్ అండ్ ఆల్ అదర్ కేటగిరీస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ 50% ఆఫ్ ద సీట్స్ ఇన్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అండ్ డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ గవర్నర్డ్ అండర్ ద ఎన్ఎంసీ యాక్ట్ 2019. ఓకేనా, సో యాజ్ పర్ సెక్షన్ 10(1) ఇది నేషనల్ మెడికల్ యాక్ట్ ప్రకారం ఏంటంటే మనకు ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద సీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 50% ఆఫ్ ద సీట్స్ మనకు గవర్నమెంట్ కోటా ఫీజుకే ఇవ్వాలి అని అప్పుడే 2022లోనే, ఓకేనా, 2022లోనే మనకి ఈ సర్క్యులర్ వచ్చింది. యాజ్ రీకన్స్టిట్యూటెడ్ ఎక్స్పర్ట్ కమిటీ కన్స్టిట్యూటెడ్ ఆన్ 21/10/2021 బై ఎన్ఎంసీ examined the 1,800 responses and submitted the revised draft guidelines. ఓకేనా, సో ఇవన్నీ కూడా మనకి ఏమొచ్చింది అంటే 50% ఆఫ్ ద శాంక్షన్డ్ స్ట్రెంత్ ఆఫ్ రెస్పెక్టివ్ మెడికల్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ. ఓకేనా, ఈ సీట్స్ కి సో ఇక్కడ చూడండి
After the executive consultations, it has been decided that the fee of the 50% seats in the private medical college and deemed university should be at part with the fee in the government medical college of that particular state and union territory. ఓకేనా. సో 50% ఆఫ్ ద ఫీజ్ సీట్స్ అనేవి కంప్లీట్ గా మనకు ప్రైవేట్ కాలేజ్లో ఉన్న సీట్స్ అనేవి గవర్నమెంట్ కోటాలోనే ఉండాలి, గవర్నమెంట్ ఫీజులోనే ఉండాలి అని అప్పుడే గైడ్ లైన్స్ ఉంది అండ్ పబ్లిక్ మీటింగ్ లోనే మెన్షన్ చేసేసారు సో నరేంద్ర మోడీ గారు అప్పుడు. ఓకేనా. సో ఇప్పుడు ఒకవేళ ఏదైనా స్టేట్ గవర్నమెంట్ మేము ఏ కేటగిరీ ఫీజును 10 లక్షలు చేస్తాము, ఓకేనా, డైరెక్ట్ ఏ కేటగిరీ సీట్స్ 10 లక్షలు చేస్తాము, ఏ కేటగిరీ ఫీజు 20 లక్షలు చేస్తాము అంటే కుదురుద్దా? మనం ఛాలెంజ్ చేయొచ్చు కదా, ఈవెన్ సెంట్రల్ లెవెల్లో కూడా ఛాలెంజ్ చేయొచ్చు కదా. ఓకేనా. సో ఇది అయ్యే పనేనా? ఇంత పెద్ద డెసిషన్ గవర్నమెంట్ తీసుకుంటుందా? ఏ కేటగిరీని తీసేయడం అవుతుందా? అయ్యే పనేనా? అవ్వదు. ఓకేనా. సో కోర్ట్ ఆర్డర్ వచ్చింది, గవర్నమెంట్ ఛాలెంజ్ చేస్తుంది. ఒకవేళ గవర్నమెంట్ ఫేవర్గా లేదనుకోండి మనం ఛాలెంజ్ చేస్తాం. లేదు, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏ కేటగిరీ ఫీజు 10 లక్షలు పెట్టింది అనుకోండి, ఓకేనా, ఏ కేటగిరీ 10 లక్షలు పెట్టింది అనుకుందాం. ఈ 10 లక్షలు ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయ్యే వాళ్ళకి ఎవరు కట్టాలి? గవర్నమెంటే కట్టాలి. ఓకేనా. లేదు సార్, ఇప్పుడు ఈ మనకు ఎంసెట్ లాంటి వాటిలో ఉంది కదా 10,000 బిలో ర్యాంకర్లకు మాత్రమే ఇవ్వాలి అని, అది ఎంసెట్ స్టేట్ ర్యాంకు, మరి ఆల్ ఇండియా కోటాలో ఏం ఫిక్స్ చేస్తారు? 1 lakh అని ఫిక్స్ చేస్తారా, 2 lakhs అని ఫిక్స్ చేస్తారా, 3 lakhs అని ఫిక్స్ చేస్తారా? ఎలా ఫిక్స్ చేస్తారు? ఎలా అవుద్ది? అది పాసిబిలిటీస్ ఉంటుందా? పోనీ స్టేట్ మీరు 10,000 అని ఫిల్ చేస్తారా? ఎలా పాసిబుల్ అవుతుంది? పోనీ 1000 మెంబర్స్ అని ఫిల్ చేస్తారా? అలా పాసిబుల్ అవుతుందా? అవ్వదు. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ కేటగిరీ 10 లక్షలు ఉంది అనుకోండి, 10 లక్షలు కట్టాల్సి వస్తుంది మనం. ఓకేనా. సో ఇలాంటివే ఉంటాయి. సో అలాంటి ఇష్యూనే తెలంగాణలోనే ఉంది, తెలంగాణలోనే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫీజుకి సంబంధించి పీజీజీఓ, ఓకేనా, పీజీజీఓ ఉంది. సో అది మనకు 7,04,000 ఏ క్యాట్ ఫీజు ఉంటే అది ఎప్పటి నుంచో ఛాలెంజ్ చేస్తూ వస్తున్నారు. 60% ఆఫ్ ద ఫీజు కట్టండి, 50% ఆఫ్ ద ఫీజు కట్టండి అని కోర్ట్స్ ఆర్డర్స్ ఇస్తున్నాయి స్టూడెంట్స్ తరఫున. ఇప్పుడు కొన్ని కాలేజ్ యాక్సెప్ట్ చేయకపోతే ఈ రోజు మనకు యూనివర్సిటీ నుంచి కూడా నోటీస్ ఉంది, యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్నే మీరు ఫాలో అవ్వాలి అని. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ నేను టెన్షన్ పడొద్దు అనే టాపిక్నే తీసుకుంటున్నా. పోతుంది ఏ కేటగిరీ అని ఇప్పటి నుంచి ఆలోచించకండి. ఇంకొక 5 months టైం ఉంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయడానికి. ఈ 5 months లో మనం ఇలాంటి ఒక టాపిక్ ని మనం రేజ్ చేయగలిగితే, అంటే ఒక టాపిక్ ని మనం చెప్తుంటే స్టూడెంట్స్ మైండ్ డైవర్ట్ అవ్వచ్చు. ప్రతి నీట్ యూజీ, ప్రతి నీట్ పీజీ ఆస్పిరెంట్ చెప్తున్నాను, మీరు ఎక్కడా టెన్షన్ పడాల్సిన పని లేదు. గవర్నమెంట్ ఏ కేటగిరీని తీసేయదు, గవర్నమెంట్ ఏ కేటగిరీని ఫీజుని సామాన్య స్టూడెంట్కి అందనంత ఎత్తులో పెట్టదు. ఓకేనా. సో ప్రజెంట్ తెలంగాణ గవర్నమెంట్లో ఉన్న ఇష్యూస్ ప్రకారం అది అవ్వదు. ఎందుకు అంటే సో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చెప్పాడు సో ఫీజులకు సంబంధించి ఎలాంటి ఉంటుంది, ఎలాంటి డిసిషన్ స్టూడెంట్స్ తరఫున ఉంటుంది అని. ఓకేనా. సో ఇది ఏపీకి సంబంధించి, సో తెలంగాణకు సంబంధించి. సో ఏపీకి సంబంధించి ఏపీ ఎఫ్ఆర్సీ కూడా వస్తుంది. ఏపీలో అయితే అలాంటి డిసిషన్ ఏం తీసుకోరు, ఎందుకంటే అక్కడ సెల్ఫ్ ఫైనాన్సింగ్ గోల్ అనే ఇప్పుడు ఎక్కువ ఉంది. సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లకు సంబంధించి 2023లో సో మేము విజన్ అప్డేట్ నుంచి ఫైల్ చేసిన కేసే ఇంకా అక్కడికి ఉంది, అవి కంటిన్యూ అవుతున్నాయి. వాటితో పాటు కంప్లీట్ గా సీట్స్ ఏవైతే పబ్లిక్ పార్ట్నర్ అదే పీపీపీ మెథడ్ లో ఉంది కదా, అదే ఒక పెద్ద ఇష్యూ అవుతుంది. మళ్ళీ ప్రైవేట్ లో ఉన్న సీట్స్ తీసేసి అంత పెద్ద ఇష్యూ అనేది వాళ్ళు పెట్టుకోరు. ఏ గవర్నమెంట్ కూడా ఇలాంటి సెన్సిటివ్ టాపిక్ ని టచ్ చేయదు. సో ఇలాంటి సెన్సిటివ్ టాపిక్ ని టచ్ చేసి స్టూడెంట్స్ కి అన్యాయం చేయదు. ఓకేనా. అదే పాజిటివ్నెస్ తో ఉండండి. థ్యాంక్ యూ. సో నేను ఎవరికి సపోర్ట్ గా మాట్లాడట్లేదు, స్టూడెంట్ టెన్షన్ పడొద్దు అని మాత్రమే ఈ వీడియో ఇస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.